వీడియోల కోసం మా అమరావతి గళం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ నొక్కండి. ఎమ్మెల్యేగా చేసి మంత్రిగా చేసి ఈరోజు ఈ గుంటూరు పట్టణానికి వెస్ట్ కాన్స్టిట్యున్సీగా వచ్చింది. అక్కడ పనికిరాని చెత్త గుంటూరులో ఎందుకు పనికొచ్చింది? ఆమె అక్కడ చేసినటువంటి అవినీతి, అక్కడ చేసినటువంటి కుంభకోణాలు భయంకరమైనటువంటివి. ఆమెను అక్కడ ప్రజలు తిరస్కరించారు. వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా ఈమెకి సీట్ ఇవ్వటానికి వీల్లేదు, ఇక్కడ ఏమాత్రం కూడా నాయకులు కానీ ప్రజలను కానీ పట్టించుకునేటువంటి పరిస్థితి లేదు, ఈమెకి సీట్ ఇవ్వటానికి వీల్లేదని చెప్పి అధిష్టానం దగ్గర ఎన్నోసార్లు మొరపెట్టుకుంటే, కానీ అధిష్టానంలో ఆమెకు ఉన్నటువంటి పలుకుబడితో జగన్మోహన్ రెడ్డి ఈ రోజున ఆమెని గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీకి పంపించాడు. అయితే అక్కడ పనికిరానటువంటి చెత్త ఈ గుంటూరులో ఎందుకు పనికొచ్చిద్ది అని చెప్పి అడుగుతూ ఉన్నా. ఆమె భ్రమపడతా ఉంది. ఈ రోజున ఏదో ఒక మాయ మాటలు చెప్పి, గతంలో కూడా చెల్లూరుపేటలో నేను చెప్పినటువంటి మాటలు ప్రజలందరూ విన్నారు కాబట్టి అదేవిధంగా ఈ గుంటూరు వెస్ట్ కాన్స్టిట్యున్సీలో కూడా మరొకసారి ప్రజలను మోసం చేయడానికి ఆమె ఇక్కడికి వచ్చింది. కానీ ఏం మాత్రం కూడా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితిలో లేరు. ఆమె ఈ గుంటూరు పట్టణంలో ఎక్కడికి తిరుగుతున్నా, ఏ ప్రాంతానికి వెళ్ళినా ఆమెని మరి ముఖ్యంగా మహిళలు చేదరించుకున్నటువంటి పరిస్థితి. కారణం ఏంటంటే ఆమె చేసిన కుంభకోణాలు. ఆమె మొన్నే వాళ్ళ పార్టీలో ఉన్నటువంటి నాయుడు నా దగ్గర ఎమ్మెల్యేకి అభ్యర్థిగా కంటెస్ట్ చేయడం కోసం 6 కోట్ల రూపాయలని తీసుకుందని చెప్పి మరి బహిరంగంగా చెప్పారు. అటువంటి అవినీతి పరురాలు ఈరోజు ఈ గుంటూరు పట్టణానికి వచ్చి ఏ విధంగా గెలవాలని చెప్పి అనుకుంటుంది, ఏ విధంగా గెలిపిస్తారు ప్రజలని చెప్పి అనుకుంటుంది. అమ్మా, నిన్ను ఇక్కడ ప్రజలు భరించేటువంటి పరిస్థితులు లేరు. మరి ముఖ్యంగా ఈ రోజున ఈ యొక్క గుంటూరు పట్టణంలో ఎస్సీలు కానీ క్రైస్తవులు కానీ ఎక్కువగా ఉన్నటువంటి దాదాపుగా 60,000 ప్రజలు ఉన్నటువంటి కాన్స్టిట్యున్సీ. నువ్వు గతంలో నీ చెల్లూరుపేట నియోజకవర్గంలో మాకు సంబంధించినటువంటి క్రైస్తవుల సమాధి తోటను నువ్వు పగలగొట్టినటువంటి నువ్వు మర్చిపోయావేమో, మేము మర్చిపోలేదు, ఏ క్రైస్తవుడు మర్చిపోలేదు. నువ్వు నిర్దాక్షిణ్యంగా బరియల్ గ్రౌండ్ని పగలగొట్టించావు. ఆ రోజున మేము ఆ ప్రాంతానికి వచ్చి నువ్వు చేసింది తప్పు, నువ్వు కనుక మానుకోకపోతే అని చెప్పి మేము ధర్నా కూడా చేసావు అదే ప్రాంతంలో. నువ్వు ఇక్కడికి వచ్చావు, ఏ విధంగా ఇక్కడ క్రైస్తవులు ఎక్కువగా ఉన్నటువంటి ఈ ప్రాంతంలో నువ్వు ఏ విధంగా కంటెస్ట్ చేయడానికి వచ్చావని చెప్పి నేను ప్రశ్నిస్తున్నా. రజనీ గారు, ఇప్పటికైనా మీ పద్ధతులు మార్చుకోండి. ఈ రోజున మా టీడీపీ తరఫున గల్లా మాధవి గారు ప్రజలతో వెళ్తూ ఉంటే ఆమెను అందరూ కూడా నీరాజనాలు పలుకుతూ ఉన్నారు. ఆమెకి మంచి పేరున్నటువంటి మరి నాయకురాలు. ఏ ప్రాంతం కన్నా కులాలకి మతాలకి అతీతంగా అందరూ కూడా ఆమెని మేము గెలిపిస్తాం, ఎట్టి పరిస్థితుల్లో ఈ జగన్మోహన్ రెడ్డిని ఈ రాష్ట్రం నుంచి తరిమి కొడతాం అని చెప్పి ఆమె చెబుతూ ఉన్నారు. నువ్వు ఎన్ని భ్రమలు పడినా, నువ్వు ఎన్ని మాయ మాటలు చెప్పినా ప్రజలు నమ్మేటువంటి పరిస్థితి లేదు. 100కి 100 రూపాయలు గల్లా మాధవి గారు అత్యధిక మెజార్టీతో ఈ యొక్క కాన్స్టిట్యున్సీలో గెలవబోతున్నారు. అదేవిధంగా మా నాయకుడు ఎంపీ గారు కూడా చంద్రశేఖర్ గారు ఎప్పుడు ఎవరు ఊహించని విధంగా ఈ మంచి మెజార్టీతో ఈ యొక్క గుంటూరు పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీకి కూడా కంటెస్ట్ చేసి గెలవబోతున్నారు. మీకు ప్రజలు బుద్ధి చెప్తారని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం.